ఫెలోషిప్. సంఘము కలిసి ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల్లో పడుకుని ఉన్నాడు, పొద్దుట్లో వేస్తే ఉరితేస్తాను రెడీగా ఉన్నారు. బట్ దెన్ సంఘము కూడి మనస్సు ఎర్నెస్ట్ ప్రేయర్, యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు దూతను పంపించాడు. పేతురుని దూత లేపుతుందంట. లే 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 ఆయన ఇంకా మత్తులోనే ఉన్నాడు, తలుపులు తెరబడుతున్నాయి, దూతతో పాటు నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఎప్పటికైనా మత్తు దిగిందంట బైబిల్ చదివితే తెలుస్తుంది. పట్టణపు గమన్ దగ్గర వచ్చిన తర్వాత, మెయిన్ గేట్స్ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు మత్తు దిగిందంట, దూత అక్కడ పోయిందంట. అక్కడ నుండి ఆయన ఎక్కడికి పోయాడు? ఎక్కడైతే సంఘము ప్రార్థన చేస్తా ఉన్నారో అక్కడ పోయి తలుపు తడుతున్నాడు. యు సీ ద ఫెలోషిప్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని సంఘంగా ప్రార్థన చేస్తాం ఎంతో అవసరం. కానీ అదే సమయంలో ఏకాంత ప్రార్థన లేకుండా సంఘంలో చేరి చేసే ప్రార్థనలో పవర్ ఉండదండి. అర్థమవుతుందా? నీకు దేవునికి వ్యక్తిగతంగా సంబంధం ఉండాలి. నీకు దేవునికి వ్యక్తిగతంగా సంబంధం లేకుండా